హరిహర వీరమల్ని టార్గెట్ చేశారు, ఈ సినిమాని టార్గెట్ చేశారు. ఎదుటి వాళ్ళు కరెక్ట్ మా సినిమా వచ్చే టైంకి ఇది పాపప్ చేసి దీన్ని ఫ్లేర్ అప్ చేసి ఏదో చేద్దాం అనేది ఏంటి సార్? సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజ్లకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్ లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తుందా థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు కాదా? మెగా ఫ్యామిలీ మీద కక్ష సాధిస్తున్నట్టు కాదా? ఎదుటి వాడిని టార్గెట్ చేయకు. प्रोड्यूसर ఉంటాడు కదా, क्या नाम है बेटा वो प्रोड्यूसर रहता चश्मा पहन के वो डुप्लीकेट बाल रहता देखो, लाला हमसी सॉरी జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్ కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఈ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు ఫలితం దొరుకుతుంది. ప్రమోషన్ పెద్ద మూవీ చేసిన, పెద్ద మూవీకి ప్రమోషన్ అవసరం లేదు. రామ్ చరణ్ గారు లుక్ చాలు ప్రమోషన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఎవరు కాదు, ప్రొడ్యూసర్ నట్టి కుమార్ సార్ ఉన్నారు. ఆయన రీసెంట్లీ చూస్తే గనక మనం నిన్నటి చల్లి ఎక్కడ కూడా యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే నట్టి కుమార్ సారే కనిపిస్తున్నారు. మళ్ళీ ఇది పెద్ద మూవీకి ప్రమోషన్ పాట లేకుంటే నిజంగా వీళ్ళకు ఆర్గ్యూ జరిగిందా? ఇప్పుడు నట్టి కుమార్ సార్ని అడిగితే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. సార్ నిజంగా చెప్పండి సార్, ఇది పెద్ద మూవీకి ప్రమోషన్ పాట లేకుంటే ఏంటి సార్? నిజంగా మీకు ఘర్షణ జరిగిందా? పెద్ద మూవీకి ప్రమోషన్ మీరు చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు ఎందుకంటే ప్రమోషన్ పెద్ద మూవీ చేస్తున్నారు, పెద్ద మూవీకి ప్రమోషన్ అవసరం లేదు. రామ్ చరణ్ గారి లుక్ చాలు ప్రమోషన్. ఓకే, రామ్ చరణ్ గారి ప్రమోషన్ లేకుండా, పోస్టర్ లేకుండా థియేటర్ జనాలు రావడానికి 4వ తారీఖు 3వ తారీఖు నైట్ వెయిటింగ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ప్రమోషన్ అవసరం లే, ఎత్తుక్కుంటూ ట్విట్టర్లో ఎత్తుక్కుంటూ, సోషల్ మీడియా ఎత్తుక్కుంటూ వచ్చి సినిమా చూడటానికి రెడీగా ఉన్నారు. అదే పెద్ద సినిమా. అంటే నేను పెద్ద సినిమా నిర్మాతను కాను, కానీ నేను రామ్ చరణ్ గారికి, నాకు రామ్ చరణ్ గారికి ఆయన వ్యక్తిగా అభిమానం, నాకు వ్యక్తిగా అభిమానం, ఆయన చేసే మంచి కార్యక్రమాలకు అభిమాని నేను. యాక్చువల్గా ఆయనకు నేను ఫస్ట్ ఇద్దరం మాట దాసనారాయణ గారు ఉన్నప్పుడు మాట అనుకున్నా. ఆయన మంచి కార్యక్రమాలకి, వాళ్ళ వైఫ్ ఉపాసనగా చేసిన మంచి కార్యక్రమాలకి నేను ఆయనకి అభిమాని అయ్యా. ఓకే, అంటే అంటారు మంచి కార్యక్రమాలు చేస్తే అభిమాని అవుతారు, అలాగా ఆయనకి అభిమాని అయ్యా. అది ఆయన మంచి కార్యక్రమానికి, మంచి వ్యక్తికి అభిమాని అయ్యా. చిరంజీవి గారికి ఆయన చేసే మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మంచి ఇప్పుడు హెల్త్ కార్యక్రమాలు ఆయన చేసిన దాంట్లో నేను అభిమాని అయ్యా. నేను సినిమా హీరోకి అభిమానం కాలే, సినిమా హీరోకి అభిమానం. అది అందుకనేసి అంటున్నాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు బాగుండాలి. 10 మంది వాళ్ళు బాగుంటే 10 మంది బాగుంటారు. 10 మంది ఆయన 10 మంది అందరూ బాగుంటే మనం ఉండాలి అంటాడు. అందుకనేసి ఆయనకి ఇబ్బంది కలిగించే కొంతమంది మీద నాకు కోపం. ఓకే, ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తాడు, ఆయన పట్టించుకోడు. ఇలాంటివన్నీ రోజుకు వస్తూనే ఉంటే డోంట్ కేర్ అనుకుని వెళ్ళిపోతుంటాయి. కానీ మాకు ఒక హద్దు ఉంటుంది. ఎందుకంటే ఆయనకు పట్టించుకోకపోతే ఆయన అభిమానించే వాళ్ళని బాధ అనిపిస్తూ ఉంటది. ఏ దానికి ఎప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తూనే ఉంటారా? మెగా ఫ్యామిలీని టార్గెటేనా? ఇంకా ఎవరిని అంటే హరిహర వీరమల్కి టార్గెటే. దేనికి సంబంధం ఉంది? మీకు గొడవ. ఎవరికి? మైత్రి వాళ్ళు ఆఫీస్ పెట్టారు, ఆ ఆఫీస్ తీసేయాలి కనుక ఏదో విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, తప్పేం లేదు. ఓకే, మీరు సునీల్ గారు ఇద్దరు కలిపి తీసేయండి, మీరిద్దరు కలిపి మైకుల్లో కొట్టుకోండి. మా పెద్ద రిలీజ్ ఎందుకు ఇబ్బంది పెడతారు? మా పెద్ద రిలీజ్ మేము ఇబ్బంది పెట్టట్లేదు అంటున్నారు. ఎస్, కరెక్ట్, తప్పలేదు. కానీ ఎగ్జిబ్యూటర్లు ఎనానిమస్ డిసిషను ఏమని, మీరు జీవో తెచ్చినా మేము రేట్ అమ్మము, అప్పుడే ప్రొడ్యూసర్ అవుట్ అంటే ఇండైరెక్ట్ గా పెద్దకి దెబ్బ. మీరు ఒకవేళ పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే మేము సినిమా రిలీజ్ చేయము, అప్పుడు ప్రొడ్యూసర్కి దెబ్బ, పెద్దకి ఇండైరెక్ట్ గా దెబ్బ. అంటే ఇండైరెక్ట్ గా మా పెద్ద టార్గెట్ మీరు పెట్టారు. ఓకే, తప్పులేదు. పెద్ద టార్గెట్ పెట్టినా, ఎన్ని టార్గెట్ పెట్టినా సినిమా 3వ తారీఖు నైట్ పడుతుంది, బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఎగ్జిబ్యూటర్ అనేవాడు పెద్ద సినిమా వేసుకుంటే అదృష్టవంతుడు, వేసుకోకపోతే దురదృష్టవంతుడు. ఎవరైతే యూనియన్ నాయకులు ఫస్ట్ చెప్పారో ఆ యూనియన్ నాయకులు ఫస్ట్ అగ్రిమెంట్ చేయకపోతే నా పది అడగండి మీరు. 4వ తారీఖు నాడు అగ్రిమెంట్ యూనియన్ నాయకులు ఫస్ట్ వచ్చి రెంటల్ పర్సంటేజ్ అవుతుంది తప్ప, ఈ ఎగ్జిబ్యూటర్ బాగుండాలని కొంచెం అటు ఇటు వయా మీడియా నడుస్తుందే తప్ప ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ఉన్నదో ఆ సిస్టమ్ ప్రకారం ఇప్పుడు చేయలేరు.
కనుక ఆ సినిమాను అదే ప్రకారంగా ఫస్ట్ యూనియన్ నాయకులు వీళ్ళు అగ్రిమెంట్ చేస్తారు. యూనియన్ నాయకులు అంటే నేను సునీల్ గారి పేరే చెప్తున్నా. ఫస్ట్ ఆయన వీళ్ళు అగ్రిమెంట్ చేస్తాడు. చేయలేదు అనుకోండి, ఆయన నిజంగా పర్సంటేజ్ సిస్టమ్ రాలేదు, నేను ఎయ్యను, సినిమా ఆపేస్తాను అన్నాడు అనుకోండి, 4వ తారీఖున నా దగ్గర మీరు రండి, నేను చిరస వంచి క్షమాపణ చెప్పుతూ తప్పయిందే నన్ను ఒప్పుకుంటా. ఒకవేళ ఆయనే ఫస్ట్ వేస్తే, ఆయనే సినిమా వేస్తే నాకేం చెప్తారో చెప్పండి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇక ఎవరి టార్గెట్ కాదు, సినిమాని మీరు మీ ఇష్యూ బేస్డ్ అడగండి, మీ ఎగ్జిబిట్లో ప్రాబ్లమ్ని అడగండి, ఎగ్జిబిట్లో ఇబ్బందిని అడగండి, ఎగ్జిబిట్లో కష్టాలు ఉన్నారు, తప్పులేదు, నేనే ఎగ్జిబిట్నే, అలాగే డిస్ట్రిబ్యూటర్ని అడగండి. ప్రొడ్యూసర్ కూడా యూజర్ మనీ ఈజ్ పే చేసి ఆల్రెడీ అన్ని అయిపోయి సెటిల్ అయిపోయి ఒక రేట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసాడు. అమ్మేసేటప్పుడు మీరు వచ్చి పర్సంటేజ్ సిస్టమ్ అంటే దాదాపు 70 కోట్లు తేడా వస్తుంది. ఈ 70 కోట్లు ఆ ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి పెడతాడు? వాళ్ళకి అంత లాభాలు ఉన్నాయా? లాభాలు ఉంటే చెప్పండి, ఆయన ఎందుకు 200 కోట్లు మిగిలిందని చిరంజీవి గారికి చెప్పండి, ఆ 200 కోట్లు కావాలంటే మీకు పంచుతాడు, లేకపోతే 70 కోట్లు ఉంటే మీకు పంచుతాడు. అంటే మన సినిమా 100 కోట్లు పోయింది, ఎవరైనా ఇచ్చారు? వాళ్ళకి ఇవ్వలేదు కదా. మరి అన్నీ అదే అంటున్నా, మనం సినిమాని టార్గెట్ చేయొద్దు. మీరు అడిగిన శాశ్వత మార్గం జనవరి 2027 మీరు పెట్టుకోండి. ఈలోగా మన ఎగ్జిబిటర్కి ఏం కావాలి? ఎగ్జిబిటర్కి ప్రీమియర్ షో ఇస్తున్నారు, మల్టీప్లెక్స్ షోకి మీ పర్సంటేజ్ ఇస్తున్నారు, మాకు ప్రీమియర్ షోకి 1000 రూపాయలు టికెట్ ఇస్తున్నారు, వాళ్ళకి 47% ఇస్తున్నారు, మాకు 47 కాదు, మాకు 20 ఇవ్వండి, 30 ఇవ్వండి అని నెగోషియబుల్ చేసుకోండి. కూర్చొని ఛాంబర్లో, ఇదిగో మాకు రేటు పెంచండి, రేటు పెంచుతున్నారు కదా టికెట్లు, మాకు కూడా అదే రెంట్ ఇస్తున్నారు, రేటు పెంచిన కాదు, మాకు రెంట్ హైప్ ఇవ్వండి, లేకపోతే ఈ పర్సంటేజ్ ఇవ్వండి అని అడగని తప్పలేదు. ఏ క్లాస్కి ఇది, బి క్లాస్కి ఇది, సి క్లాస్కి ఇది రాత్రి అవ్వదు. ఇది మనం మాట్లాడటానికి మళ్ళీ మీరు ఇది అయిపోయిన తర్వాత వదిలేకంట మేము పక్కాగా కూర్చొని జనవరి 7 నుంచి ఇగో ఇలా నడాలి, ఇదిగో ఈ పర్సంటేజ్ నడాలి అని ఒక సిస్టమ్, ఇండియా మట్టం ఒకటే సిస్టమ్ ప్రకారం పెట్టుకోండి. అంతే తప్ప ఒక్క సినిమాని టార్గెట్ చేయొద్దు. హరిహర వీరమల్ని టార్గెట్ చేశారు, ఈ సినిమాని టార్గెట్ చేశారు, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు కాదా? మెగా ఫ్యామిలీ మీద కక్ష సాధిస్తున్నట్టు కాదా? మీరు పెద్ద సినిమా మీద టార్గెట్ చేసినట్టు కాదా? మేము ఆపను అంటున్నాము అంటూనే ఆపుదాం అంటున్నారు, మేము ఆపను అంటున్నారు. బ్రో ఉపవాసం ఉండాలంటే అస్సలు నేను వాళ్ళు తిండి తిన్నమ్మా, అస్సలు తిండి తిన్నాం, ఏమి తిన్నాం, ఇంత కొద్ది తింటాను, ఇంత కొద్ది టిఫిను, 4 పళ్ళు, 4 కాయలు, ఆ 4 జ్యూసులు ఇవన్నీ తెలిపి మొత్తం టోటల్గా అదేమవుద్ది? ఇలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నేను అన్నం మాత్రం తిన్నా అంటారు, అంటే అలా ఉంది ఇక్కడ. అది కాదు, నేను సినిమా ఆపను అంటారు, మీరు రేట్లు వస్తే మేము అమ్మను అంటారు, మీరు సినిమా ఆపను అంటారు, మేము వచ్చి మొత్తం టోటల్గా వాళ్ళు పర్సంటేజ్ సిస్టమ్ లేదు మేము వెయ్యమంటారు. అంటే ఇండైరెక్ట్ గా ఎగ్జిబిటర్ కి ఫేవర్ ఉంది. ఎందుకంటే ఎగ్జిబిటర్ జనవరి తర్వాత రెంట్ లేదు మాకు, అస్సలు ₹1 రెంట్ లేదు, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. మాకు ఈ సినిమా వస్తే పండగ వాతావరణం 4 వారాలు రెంట్ వస్తుందని ఆలోచించుకుంటున్న వాళ్ళమే మమ్మల్ని మీ యూనియన్ నాయకులు అందరూ కలిపి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, మమ్మల్ని కష్టపెడుతున్నారేమో. మా కష్టాన్ని మీకు చెప్పుకున్నాం తప్ప, మా బాధను మీకు చెప్పుకున్నాం తప్ప సినిమా ఆపుతామని మేము చెప్పలేదే. మేము ఆ కష్టానికి ఫలితం దక్కించండి, మీరు ఏ విధంగా చేస్తారో, ఎలా చేస్తారో మమ్మల్ని నిలబెట్టండి. పెద్ద సినిమా మేము ఆపుతాం అన్నట్లయితే ఎగ్జిబిట్లో వాదన యూనియన్ నాయకులు ఇలా చేస్తున్నారు, ఇది మా ఎగ్జిబిట్లో వాదన కాదు, మేము పెద్ద ఆపుతామని చెప్పలేదు. 5 నెలల నుంచి సినిమా లేక బాధపడుతున్నాము. ఆ 5 నెలల సినిమా వస్తే, రామ్ చరణ్ గారి సినిమా వస్తే, మెగా ఫ్యామిలీ సినిమా వస్తే 4 వారాలు రెంట్ వస్తుంది, ఆ కష్టాల నుంచి మేము బయటపడతామని అంటూనే ఉన్నారు. కనుక వీళ్ళు ఏంటంటే దానికి ఇంకొక 2 మసాలాలు వేసి మేము ఆపేస్తాం ఇండైరెక్ట్ గా. కాదు సార్, ఇంత మెగాస్టార్ ఫ్యామిలీ అంటే మన ఇండస్ట్రీకి చాలా పెద్ద కదా, ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అంటే చెప్పండి. మంచి వాళ్ళకే ఉంటది కదా, మంచి వాళ్ళకి ఉంటది. అంటే ఇప్పుడు ఇంకొకరు టార్గెట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, అందుకని ఆయన ఎవరు తేడు కదా, ఎవరి మాట మాట్లాడు కదా, ఎవరి కోసం జోలికి వెళ్ళడు కదా, ఎన్ని మాటలైనా ఆయన ఎన్ని అంత అవమానించినా అలా భరిస్తాడే తప్ప ఇంకొకరు మన అన్నాడు ఏమంటాడంటే ఎదుటి వాళ్ళని మనం తిట్టొద్దు, అభిమానులకు ఒకటే మాట చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు తెలుసా? కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోండి, బాధల్లో ఉన్న వాళ్ళు ఆదుకోండి, ఆరోగ్యం కోసం, మన హెల్త్ కోసం, వాటి కోసం, అన్నదానం కోసం ఏవైనా ఉంటే మంచి కార్యక్రమాలు చేయండి. ఎవరో నన్ను తిట్టారని చెప్పి వాళ్ళకి కౌంటర్ వేసి మళ్ళా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరి కర్మాన వాళ్ళే పోతారు. మనకి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోండి, మనల్ని తిట్టిన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోమంటాడు ఆయన. మన శత్రువును కూడా మిత్రుడిగా భావిస్తాడు, అది చిరంజీవి గారి స్టైల్. చిరంజీవి గారు ఎప్పుడు కూడా శత్రువును కూడా మిత్రుడు అనుకుంటాడు. కానీ చిరంజీవి గారిని చాలా మందికి ఆయన అంటే ఎదుగుతున్నాడు, మెగా ఫ్యామిలీ ఎదిగిపోయింది అని మెగా ఫ్యామిలీ ఎదిగిపోయిందని 25-30 సంవత్సరాల నుంచి ఆయన మీద ఈర్ష్య పడుతూనే ఉంటారు.
ఆయన ఎదుగుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయాడు. ఆ కొడుకు చాలా నేషనల్ మన Pan India. మొత్తం ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. ఆ ఆస్కార్ అవార్డు గ్రహీత అయ్యాడు. ఇవన్నీ అంటే ఇక్కడ పెరుగుతూనే ఉన్నారు, అక్కడ కొంతమంది దిగుతూనే ఉన్నారు. కనుక అందుకనే ఎదుటివాడిని టార్గెట్ చేయకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు ఫలితం దక్కుతుంది. నీ కష్టం నువ్వు పడితే నీకు ఫలితం దక్కుతుంది. అది చిరంజీవి గారి మాట. అందుకనే చిరంజీవి గారిని చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందుకే అందరు వాడు అంటారు. అన్ని పార్టీల వాడు, అందరితోని మంచివాడు అంటారు. ఏ రోజు కూడా ఆయనకి ఫలానా వాడు ఫలానా వర్గం అని ఉండదు. ఆయనకి వర్గాలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు, ఏముండవు. అన్ని కులాలు మనవే, అన్ని మతాలు మనవే, అందరూ మనవాళ్ళే. కార్మికుడు బాగుంటే మనం బాగుంటాం, ఆ ప్రేక్షకుడు బాగుంటే మనం బాగుంటాం, అభిమాని బాగుంటే మనం బాగుంటాం అంటారు. ఇది పొగడ్తలు కావు, ఇది నిజం మాట చెప్తున్నాను మీకు. కానీ సార్ ఇప్పుడు చూస్తే దిల్ రాజు గారు సైలెంట్, ఎక్కువ శాతం సునీల్ గారే మాట్లాడుతున్నారు. దిల్ రాజు గారి వర్షన్ ఏంటి? అసలు దిల్ రాజు గారు ఏమంటున్నారు? ఆయన లేనట్టున్నాడు ఊర్లో. ఓకే, ఊర్లో చర్చతో మాట్లాడతాడు. రేపు ఏమైనా మీటింగ్ వచ్చి కూర్చొని సెటిల్ చేస్తాడేమో ప్రాబ్లం. మీరు ఎప్పుడైనా చర్చించుకున్నారు సార్ దిల్ రాజు గారితో? మాకేం ఎవరికి వ్యక్తిగత గొడవలు మాట్లాడిన వాళ్ళు అందరూ ఫ్రెండ్సే. ఆ విషయాలు ఏం లేవు. ఆల్రెడీ నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ రిజైన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇది రోడ్డు మీదకి తీసుకొచ్చింది ప్రొడ్యూసర్ కౌన్సిల్. మీరు ఆఫీస్ బ్యార్లకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా, పట్టించుకోకుండా, అసలు ప్రొడ్యూసర్ వైపు చిన్న సినిమా నిర్మాతలు పట్టించుకోకుండా, అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియకుండా ఇది రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ పర్సంటేజ్ విధానాన్ని మనం అందరూ కూర్చొని సెటిల్ చేయవలసింది. ఇలాగొచ్చి మైకుల దాకా వచ్చి మీరొకటంటే ఒకటంటే మీరొకటంటే తీసుకొచ్చారు. కానీ ఇది ఎగ్జిబ్యూటర్ ప్రొడ్యూసర్ కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని ఇలా మనం మైకుల దగ్గర రావడం కరెక్ట్ కాదేమో నేను రిజైన్ చేశాను. దానికి నిరసనగా రిజైన్ చేశాను. ఎలక్షన్ పెట్టమని చెప్పాను. ఎలక్షన్ పెట్టి కొత్త బాడీని ఎన్నుకోండి అని చెప్పాను. ఏమన్నారు సార్? రిజైన్ యాక్సెప్ట్ చేస్తారు, ఏముంటుంది. ఇంకా 2 నెలలు ఎలక్షన్ వస్తుంది. ఎందుకు సార్ డే బై డే చూస్తే పెద్దిరెడ్డి పోస్ట్ పోన్ అవుతుంది చాలా వరకు మనం చూస్తున్నప్పుడు? దేనికి పోస్ట్ పోన్ అవుతుంది సార్? ఇది పెద్ద సినిమా ఎప్పుడు పోస్ట్ పోన్ కాలేదండి. పెద్ద సినిమా వర్క్ కోసం ఆగింది. వర్క్ అంతా అయిపోయింది. మొత్తం టోటల్ గా గుమ్మడికాయ కొట్టేశారు. జూన్ 4వ తారీఖు 3వ తారీఖు నైట్ ప్రీమియర్ షోతో సినిమా వస్తుంది. ఇది మళ్ళా చెప్తున్నా అగైన్ చెప్తున్నా, ఈజ్ అ బిగ్ బ్లాక్ బాస్టర్ హిట్. చరిత్ర సృష్టిస్తుంది. ఎగ్జిబ్యూటర్కి 5 వారాలు రెంట్ వస్తుంది. ప్రతి ఎగ్జిబ్యూటర్ ఈ సినిమా వేసుకున్నవాడు అదృష్టవంతుడు, వేయినవాడు దురదృష్టవంతుడు. అంతే, 2 విషయాలు. సార్ ఇంకో విషయం సార్, ఇది ఒకటి విన్నాను నేను. డిప్యూటీ సీఎం గారు జీవో పాస్ చేసినా కూడా మేము రేట్లు పెంచము అన్న కాడికి ఉన్నారు సార్. దీని మీద మీరేమంటారు సార్? ఏమండి, రేట్లు అదే చెప్పాను కదా, రేట్లు పెంచమన్నా పెద్ద సినిమాకి దెబ్బ కొట్టడానికి, మీరు సినిమా పర్సంటేజ్ చేసిన తర్వాత వేయమన్నా మీరు పెద్ద సినిమా దెబ్బ కొట్టడానికి. ఆ నిర్మాతను ఇబ్బంది పెడితే ఇవాళ వీరభద్రుడు సినిమా 43 కోట్లు డెక్స్తో సినిమా ఆగిపోయింది. మరి ఆ నిర్మాతకి మీరు టార్గెట్ పెడితే, ఆ నిర్మాత ఇబ్బంది పెడితే మీరు బయట రోడ్డుకు లాగాలనే కదా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇలాంటివి ఏమీ జరగవు. సినిమా నేను అందరినీ కోఆపరేషన్ చేయమని అడుగుతున్నా. మీరు పర్సంటేజ్ సిస్టంలో మీరు రేట్లు పెంచిన తర్వాత యూజువల్ మరి మీరు అడగండి ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలో, ఎలా కావాలో. రేపు కూర్చొని రేపు సెటిల్ చేసుకోండి. ఇలా మైకుల దగ్గర కరెక్ట్ కాదు. ఎందుకంటే మైకుల దగ్గర నేను రాలేదండి. మైకిల్ దగ్గర ఫస్ట్ శిరీష్ గారు వచ్చారు, తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ మా హీరోని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను రావాల్సి వచ్చింది, నేను చెప్పవలసి వచ్చింది. సినిమాని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.